హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిట్ రెడీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో సంక్రాంతి కల్లా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న జనసేనకు ఈ సినిమా బూస్టింగ్ అందించే అవకాశం ఉన్నట్లు పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి చక్కటి అవుట్పుట్తో ప్రేక్షకులకు అందించేలా చూడాలని త్రివిక్రమ్కు పవన్ కళ్యాణ్ సూచించాడట. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న తేదీని మాత్రం ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందిగ్ధంలో పడ్డాడట. సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985ను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి వస్తుందన్న ఊహాగానాలు రావడంతో రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడట. ఒకవేళ బాబాయ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్తే తన సినిమాను ముందుగానే క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలను రామ్ చరణ్ కోరాడట. బాబాయ్ రాజకీయ జీవితానికి ఈ సినిమా ఎంతో ప్రధానమైనదని, అటువంటి సినిమాతో తనకు క్లాష్ వద్దని చరణ్ భావించాడట. ఇక తెలుగు సినిమాల విడుదలకు పెట్టింది పేరైన సంక్రాంతి సీజన్ను బాబాయ్ కోసం త్యాగం చేస్తున్నాడు చరణ్. రామ్ చరణ్ నిర్ణయంపై అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మెగా హీరోల మధ్య క్లాష్ ఉండకూడదని రామ్ చరణ్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు అభినందిస్తున్నారట. గతేడాది కూడా తన తండ్రి సినిమా ఖైదీ నెంబర్ 150 కోసం రామ్ చరణ్ తన సినిమా ధృవ సినిమాను డిసెంబర్లోనే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.